మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీం ఏదైతే మన మదనపల్లికి రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి మా దగ్గరికి వచ్చి ఈ రాష్ట్ర విలువలు కాపాడాలా, మన పిల్లల భవిష్యత్తు కాపాడాలా. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి రాష్ట్రానికి అమ్మేస్తాడు. ఇటువంటి మనిషి రేపు ఉన్నా అంటే మేము కువైట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఫస్ట్ మా రాష్ట్రం, మా ఊరు, మా ఇల్లు మాకు ముఖ్యం. ఈ రాష్ట్రం కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి ఇక్కడ ఇచ్చేసిన ఎన్ఆర్ఐ టీంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ, ముఖ్యంగా నేను వాళ్ళకి ఎవరు ఏమని కూడా అడగలేదు. 1 ఇయర్గా వచ్చి మేము ఎన్ఆర్ఐ టీము, మేము ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చామండి అంటే నేను ఇమీడియట్గా ప్రెస్ పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం ఏమంటే, మీకు తెలుసో లేదు, మదనపల్లికి జిల్లా రాకపోవడానికి కారణం ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు. వీళ్ళ వలన మన పిల్లల భవిష్యత్తు పోయింది. మదనపల్లికి అభివృద్ధి జరగలేదు. ఈ గ్రామాల్లో ఎక్కడ తిరుగుతూ ఉంటే కూడా 100 మంది ప్రజలు మనం వస్తారనుకుంటే 300-400 మంది వస్తున్నారు. ఎక్కడ పోతే తరచుగా మాతో ఎండలో తిరుగుతున్నారు. నేను వాళ్ళకి చూసి నాకే బాధ అవుతాను. ఆ నాయకులే కాకుండా ప్రజలు కూడా మాతో కలిసి తిరుగుతున్నారు. మహిళా అక్క చెల్లెలు సార్, నీ మాట మీద చేయి మీద చేసి మాటిస్తున్నాను నా తమ్ముడు, నా ఓటు నీకే, చంద్రబాబు నాయుడు గారికే మా ఓటు అని చెప్పి మహిళల్లో ఆ విధంగా గ్రామాల్లో పోతే వాళ్ళకి సంతోషం ఉంది. చాలా మంచిగా ఇచ్చారు. మీకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము మీ వెంట ఉన్నాము. ఆ మోసగాళ్ళు వద్దు, మా చూడు మా ముష్టూరు చెరువులో ఇసుకని ఎత్తుకెళ్ళిపోయినారు ఈ దొంగలు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇసుక వచ్చింది దేవుడు ఇచ్చిన ఇసుక, ఎవడో సొమ్మయ్య. ఎట్లా అమ్ముతారు మీరు 6,000 రూపాయలు ట్రాక్టర్? ఎక్కడన్నా మీకు అది అమ్మే అధికారం ఉందా? రాష్ట్రానికి అప్పుల పాలు పెట్టేశారు, ఇసుక అమ్మేశారు, గ్రానైట్ అమ్మేశారు, భూ కబ్జాలు అమ్మేశారు, క్వారీలో ఉండే ఇసుక వాళ్ళ మెటీరియల్ కూడా దొంగ ఎత్తుకొచ్చేస్తారు. ఎవడా మీకు సమాజంలో బతికే విధానం నేర్పించింది. మీ అట్లా వాళ్ళు ఉంటే రాజకీయ వ్యవస్థకి చీడ పురుగులుగా చూస్తారు మనుషులు. అందుకోసం 50%. అదే కాకుండా ఇప్పుడు కొత్త చట్టం తెచ్చారు, 27/23. ఈ యాక్ట్ ఏం తెలుసా? రేపు మనము భూములు అమ్మినా కొన్నా పత్రాలు ఇయ్యరు. ఇంకా పత్రాలు ఎట్టి పరిస్థితులు ఇయ్యరు. జగనన్నకి ఇంట్లో కావాలంట పత్రాలన్నీ. ఎందుకు తాకట్టు పెట్టడానికి రెడీగా ఉన్నాడు జగనన్న. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్. ఇంకా రేపు మనుషులు కూడా ఏమంటారు, సచివాలయాల్లో వచ్చి ఒక దగ్గర అండర్టేకింగ్ తీసుకుంటారు, మీకు 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీ మాకు జగనన్న రాసి ఇచ్చేసేయండి అక్కడ. ఈ స్థితి పరిస్థితికి వచ్చేస్తుంది రాష్ట్రము. మనకు మాత్రం వద్దన్నా జగనన్న వద్దు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వద్దు, ఎంపీ మిథున్ రెడ్డి గారు వద్దు, మనకి ఎవరు వద్దు. ఇప్పుడు ఎవరో ఒక క్యాండిడేట్ కి పెట్టారు, ఆ క్యాండిడేట్ ఇంజనీర్ అంటాడు. ఒక రోజు కూడా ఒక మసీదుకో, ఒక గుడికో ఒక డ్రాయింగ్ వేసి ఇచ్చిన పాపాన్ని పోలే. ఏమి ఒక స్కెచ్ వేసిలే. ఏమి కరోనాలో అంత బియ్యం ఎవరి ముఖాన్ని వేయలే. అట్లా వీళ్ళంతా రాజకీయంలో ఎందుకు ఊరికే ఎందుకు చెప్పుకుంటే చాలా చెప్పవచ్చు. నమస్తే అన్న. ఈ రోజున ముఖ్యంగా మైనారిటీల మీద ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం దమనకాండ చేసిందో దానికి వ్యతిరేకంగా ఆయన భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఎదగాలని, అలాగే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒక్కసారి చూసుకుంటే 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా చూసుకుంటే హైదరాబాద్ లో మత కల్లాలను అరికట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే 2014లో కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మనం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క ముస్లిం సోదరుడి మీద కానీ, అలాగే ఏ ఒక్క వక్ఫ్ భూమిని కానీ అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి 2014 నుంచి 19లో లేదు. కానీ ఈ రోజున 2019 తర్వాత దేవాలయ భూములతో సహా, అలాగే వక్ఫ్ భూములతో సహా వీళ్ళు ఇచ్చేసుకుని ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి వర్గాన్ని కూడా, ప్రతి ప్రాంతాన్ని కూడా వీళ్ళు అన్యాక్రాంతంగా దోచుకున్నారంటే మనం ఇటువంటి మన భాషా గారు లాంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తుల్ని, మన కులం కాదని ముఖ్యం కావాల్సి ఇటువంటి మంచి వ్యక్తులు పంపించుకుంటే మంచి పరిపాలన వస్తుందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటే, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ముస్టూరు గ్రామ తెలుగుదేశం అభిమానులకు, నాయకులకి, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన భాషా గారికి, అలాగే ప్రసాద్ గారు కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నారు ఉదయం నుంచి. వీళ్ళందరికీ కూడా మా తరపున ఎన్ఆర్ఐ తెలుగుదేశం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.